నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 7 నగరాల్లో డే కేర్ కీమోథెరపీ సెంటర్లు, ఏక్నాథ్ షిండే వెల్లడి. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం, అపాయింట్మెంట్ ఇవ్వండి, ఎల్జీకి ఢిల్లీ బీజేపీ లేఖ. స్థానిక ఎన్నికలు, కనిపించని గులాబీ మెరుపులు. ఆన్లైన్ గేమ్ ఆడేవారికి షాక్. ఆన్లైన్ క్యాష్ గేమ్లకు ఇప్పుడు ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ తప్పనిసరి. క్యాన్సర్ రోగులకు చికిత్స కోసం 7 నగరాల్లో డే కేర్ కీమోథెరపీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వెల్లడించారు. రోగులకు వైద్య సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు సేవలందించేందుకు 8 మొబైల్ వ్యాన్లు, 102 అంబులెన్సులు, 7 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు, 80 డిజిటల్ ఎక్స్రే యంత్రాలను సమకూరుస్తున్నామని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సవా లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ రాశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, లోక్సభ ఎంపీలు సాధ్యమైనంత త్వరగా మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నారని, అపాయింట్మెంట్ ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. ఇప్పటికే రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించినా బీఆర్ఎస్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుందని నేతలంటున్నారు. మరో వారంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయినా బీఆర్ఎస్ గ్రామ స్థాయిలో దిశానిర్దేశం చేయడం లేదని, సోషల్ మీడియా పోస్టు, ట్విట్టర్లో స్పందనలు, ప్రెస్ మీట్లతోనే కాలం గడుపుతుందని కేడార్ మండిపడుతోంది. ఆన్లైన్ గేమ్లను నియంత్రించేందుకు తమిళనాడు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వ్యక్తులు ఆన్లైన్లో డబ్బు కోసం గేమ్ ఆడటం నిషేధించింది. అర్ధరాత్రి, ఉదయం 5 గంటల మధ్య వీరికి ఆన్లైన్ గేమ్ అనుమతి ఉండదు. ఆన్లైన్ క్యాష్ గేమ్లకు ఇప్పుడు ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ తప్పనిసరి. ప్రతి 30 నిమిషాలకు వినియోగదారులకు హెచ్చరిక సందేశం పంపనుంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.